సయ్యద్ అబ్బాస్ అరాక్చి ఎవరైతే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఉన్నాడో ఆయన నిన్న చేసినటువంటి ట్వీట్. ఆయన ట్వీట్ ఏంటంటే, రిమెంబర్ ద వెస్టర్న్ అవుట్రేజ్ అబౌట్ హాస్టిలిటీస్ నియర్ జపరోజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ యుక్రెయిన్. ఇజ్రాయెల్ యుఎస్ హ్యావ్ బాంబ్డ్ అవర్ బుషేర్ ప్లాంట్ 4 times now. Radioactive fallout will end life in GCC capitals, not Tehran. Attacks on our petrochemicals also convey real objectives. సో ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద దాడి జరుగుతుంది. ముఖ్యంగా బుషేర్ లో ఉన్నటువంటి ప్లాంట్స్ మీద 4 సార్లు అటాక్ చేశారు. సో దీనివల్ల రేడియో యాక్టివ్ లీకేజ్ ఏదైతే దాన్ని రేడియేషన్ బయటకు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల తెహ్రాన్ కంటే కూడా జీసీసీ నేషన్స్, గల్ఫ్ దేశాలే ఎక్కువ నష్టపోతాయనేది అరాక్చి చేసినటువంటి స్టేట్మెంట్. సో నిజంగానే ఇది న్యూక్లియర్ అలామ్ గా మనం చూడాలా దీన్ని? అసలు అంటే కాంట్రాక్ట్ చూపించాడు అతను. జపరోజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈ రోజు రష్యా అధీనంలో ఉంది. రష్యా దాంట్లో అక్కడి నుంచి ఫైరింగ్ చేస్తోంది అని చెప్పేసి వీడు పెద్ద కథనం తీసుకొచ్చారు వెస్టర్న్. దానివల్ల న్యూక్లియర్ రేడియేషన్ రావచ్చు, దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఒక నెరేటివ్ వాళ్ళు రన్ చేశారు. మరి మీరేం చేస్తున్నారు? మీరు కూడా బుషార్ ప్లాంట్ మీద దాడులు చేస్తున్నారు కదా, 4 సార్లు చేశారు కదా. అది ఫంక్షనింగ్ ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తున్నటువంటి, పని చేస్తున్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్. అది దాని మీద మీరు దాడులు చేస్తే మరి ఏమవుతుంది? అది తప్పకుండా దానికి సంబంధించినటువంటి రియాక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ నేను దీన్ని మ్యాప్ మళ్ళీ షేర్ చేస్తాను. సో ఇది మన పర్షియన్ గల్ఫ్. ఇది మనకు తెహరాన్ ఎక్కడుంది? తెహరాన్ ఇక్కడ ఉంది, ఉత్తరాన ఉంది తెహరాన్. కాస్పియన్ సీకి దగ్గరగా ఉంది. బుషైర్ ప్లాంట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. బుషహర్ అన్నది ఇక్కడ ఉంది, పర్షియన్ గల్ఫ్ చివర ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ లీక్ అయిందంటే కనుక ఎవరు ఇంపాక్ట్ అవుతారు? దీని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వీళ్ళు ఇంపాక్ట్ అవుతారు. బహ్రెయిన్ ఇంపాక్ట్ అవుతుంది, ఖతార్ ఇంపాక్ట్ అవుతుంది, కువైట్ ఇంపాక్ట్ అవుతుంది. మొత్తం ఈస్టర్న్ ఫీల్డ్స్, వీళ్ళ ఆయిల్ ఫీల్డ్స్, సౌదీ అరేబియాకి సంబంధించిన ఆయిల్ ఫీల్డ్స్ ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి మనకు ఇది యుఏఈ, ఇది ఒమాన్, వీళ్ళందరూ ఇంపాక్ట్ అవుతారు. తెహరాన్ ఎక్కడుంది? జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. తెహరాన్ ఎక్కడుంది? ఎక్కడుంది తెహరాన్. సో ఈ చుట్టుపక్కల ఇవి దగ్గర, ఇది దగ్గర. అందుకని అరాగాచి చెప్పిన స్టేట్మెంట్ ని జాగ్రఫీ అర్థం చేసుకుంటే కానీ మనకు అది అర్థం కాదు. సో బుషేర్ ప్లాంట్ ఇక్కడ ఉంది, పర్షియన్ గల్ఫ్ ఆనుకునుంది. సో ఈ చుట్టుపక్కలంతా రేడియేషన్ వస్తుంది. ఇక్కడ వీళ్ళకి అడ్వాంటేజ్ అంటే జాగ్రెబ్ మౌంటైన్స్ ఉన్నాయి. ఇవన్నీ జాగ్రెబ్ మౌంటైన్స్. ఇవన్నీ జాగ్రెబ్ మౌంటైన్స్ దాటి పైకి వెళ్ళి ఉత్తరాన తెహరాన్ని ఇంపాక్ట్ చేయడం అనేది ఈ జాగ్రెబ్ మౌంటైన్స్ లో చాలా మటుకు మనకు ఎయిర్ ఇక్కడ ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ తెహరాన్ కంటామినేషన్ వచ్చినా కానీ చాలా తక్కువ వస్తుంది. మేజర్ ఇంపాక్ట్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ క్యాపిటల్స్ అన్నిటికీ వస్తుంది. రియాద్ కూడా పెద్ద దూరంలో లేదు, రియాద్ ఇక్కడ ఉంది. రియాద్ కూడా తప్పించుకునేటువంటి పరిస్థితి కాదు. సో బుషైర్ ప్లాంట్ ఇక్కడ ఉంది. దీన్ని ఒక గీత గీసాము, సర్కిల్ గీసామంటే కానీ ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. కువైత్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, ఒమాన్లో కూడా మస్కట్ ఇక్కడ ఉంది. సో ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ ఈ రేడియస్ లో ఇంపాక్ట్ అవుతాయి. తెహరాన్ ఈ రేడియస్ దాటి దూరంలో ఉంది. సో అందుకని మనం ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఆ దృష్టితో మనం చూసామంటే కనుక మనకు దాని గురించి అవగాహన మనకు అర్థం చేసుకోవచ్చు ఆయన ఎందుకు చెప్తున్నాడు. సో ఈ యొక్క న్యూక్లియర్ కంటామినేషన్ అనేది మీరు దీన్ని రిస్క్ తీసుకుంటున్నారు. ఇంకా కీలకంగా అంటే కనుక ఈవెన్ టెల్ అవీవ్, యుఏఈ కూడా నేను ఆపేశాను కానీ, బట్ లేకపోతే ఇజ్రాయెల్ కూడా దాని రేడియేషన్ నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. సో ఇజ్రాయెల్ కూడా కంటామినేషన్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. సో అది అరాగచ్చి చెప్తున్నాడు. సో మీరు దీని మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు? దాంట్లో ఒక వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తోంది మనకి. ఆ అటాక్ లో అన్నోన్ ప్రొజెక్టైల్ అన్నారు. అది మరి మిజైలో తెలీదు, డ్రోనో తెలీదు, దాని మీద లేటెస్ట్ దాడి జరిగింది. అది మరి అది ఎవరు చేశారో తెలియదు. అక్కడ చాలా ఇటువంటి విషయాలు జరుగుతున్నాయి. ఇరాన్ ఏం చెప్తోందంటే చాలా అటాక్స్ మేము చేయట్లేదు అంటోంది. మరి దీని సత్యాసత్యాలు మనకు తెలియదు. ఇజ్రాయెల్ చేస్తోంది అని చెప్తోంది. మరి ఇవన్నీ కూడా ఎవరు చేశారు? ఫర్ ఇన్స్టెన్స్ సౌత్ పారస్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసింది. వీళ్ళ ఎనర్జీ సెంటర్స్ అన్ని అటాక్ చేయడానికి ఇజ్రాయెల్ ఆల్రెడీ ప్యాకేజ్ రెడీ పెట్టింది. అమెరికా పర్మిషన్ ఇవ్వగానే కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. బహుశా ఇజ్రాయెలే ఒక మిసైల్ కొట్టేసి ఇక్కడ ఆల్రెడీ టెస్ట్ చేస్తోందా, వీళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటాయని. దీస్ ఆర్ ఆల్ వెరీ డిఫికల్ట్ టు గాజ్. అందుకే రాబోయే 2-3 రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ ఫైనల్ ఏ నిర్ణయం తీసుకుంటాడో అన్నది మనం చూడాలి. టాకో ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్, దీని నుంచి మళ్ళీ ఇంకో వారం 10 రోజులు పొడిగించడం ఇటువంటి ఏమైనా చేస్తాడా, లేదా తన సైన్యం ఆల్రెడీ అక్కడ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఏమైనా చేస్తాడా? మనకు ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ మేజర్ డిస్కషన్ పాయింట్స్. చెప్పడం ఏ దిశగా వెళ్తుందని, డొనాల్డ్ ట్రంప్ ఎలా ప్రవర్తించబోతున్నాడు అని చెప్పడం చాలా చాలా కష్టం మనకు. ఒకసారి మనం ఇది కూడా మళ్ళీ చూసామంటే కనుక మనం, సో ఇప్పుడు ఈ ఏరియా ఇది జాగ్రెబ్ మౌంటైన్స్ ఇక్కడ ఉండగా, ఈ ఏరియా కొంత ప్లెయిన్స్ ఉన్నాయి. ఇక్కడ బస్రా ఉంది. ఇది
ఇరాక్ సంబంధించిన బస్రా ఉంది, ఇక్కడ కువైట్ సిటీ ఉంది. దీని దగ్గరే అబ్దాన్ అని ఊరు వస్తుంది. అబ్దాన్ వచ్చి ఇరాన్ లో ఉంటుంది, బస్రా వచ్చేసి ఇరాక్ లో ఉంటుంది, ఇక్కడే కువైట్ సిటీ కూడా ఉంటుంది. ఈ మూడు పక్క దగ్గరగానే ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఆలోచన ఏంటంటే ఈ అబుదాన్ని టేక్ ఓవర్ చేద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్లెయిన్స్ లో ఉంది కదా, జాగ్రెబ్ మౌంటైన్స్ దాకా వెళ్లకుండా ఈ ప్లెయిన్స్ ఉన్నటువంటి ప్రాంతానికి కబ్జా చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్ లో ఏంటంటే ఈ ప్రాంతంలో సున్నీలు ఎక్కువ ఉంటారు, మిగతా అంతా షియా మెజారిటీ అయినా కానీ కూడా ఇక్కడ కొంత సున్నీలు ఎక్కువ ఉంటారు. కాబట్టి దీని మీద టార్గెట్ పెట్టినట్టు మనకు తెలుస్తోంది అమెరికా. సో దీనికి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే కానీ క్యూట్ నుంచి వెళ్ళిపోవచ్చు, లోపలికి ఎంటర్ అవ్వకపోయినా కానీ ఈ కసిమ్ ఐలాండ్ ని టేక్ ఓవర్ చేయడం చాలా కష్టం కావచ్చు. కసిమ్ ఐలాండ్ లాస్ట్ టైం డిస్కస్ చేసాం, ఇది కసిమ్ ఐలాండ్. కసిమ్ ఐలాండ్ చేయాలంటే చాలా దూరం రావాలి, కష్టం. కసిమ్ ఐలాండ్ చేయట్లేదు వాళ్ళు, ఇగో ఈ అబ్దీన్ ఏరియా టేక్ ఓవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం జూమ్ చేసామంటే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అబుదాన్ ఇక్కడ ఉంది, మనకు బస్రా ఇక్కడ ఉంది. ఇది చిన్న నేరో ఈ స్ట్రిప్ మాత్రం ఇరాక్ కి సంబంధించింది, ఇది సముద్రానికి కనెక్షన్ ఇరాక్. ఇక్కడ నుంచి అంతా కువైట్. సో కువైట్ సిటీ ఇక్కడ ఉంది. సో కువైట్ నుంచి కానీ ఇరాక్ నుంచి కానీ ఈ రెండు ప్రాంతాల నుంచి అబ్దీన్ ఈ ప్రాంతాన్ని కబ్జా చేసుకుందాం అన్నటువంటి ఒక ప్లానింగ్ నడుస్తోంది అమెరికాలో అని చెప్పి మనకు తెలుస్తుంది. మళ్ళీ జూమ్ అవుట్ చేసి చూస్తే కనుక ఇరాన్లో ఇది మనకు ఇరాన్లో ఈ ప్రాంతము మనకు కొండ ప్రాంతం కాదు, ఇదంతా కొండ, కానీ ఈ చిన్న ప్రాంతం కొండ ప్రాంతం కాదు. సో ఈ ప్రాంతాన్ని ల్యాండ్ అటాక్ లోని క్యాప్చర్ చేద్దామని చెప్పేసి ప్లానింగ్ జరుగుతోంది. దీని కనుక దాన్ని అటాక్ చేస్తే ఆ పక్కనే ఖర్గ్ కి కొంచెం లైన్ క్లియర్ చేసినట్టు అవుతుందా సార్? అంటే ఖర్గ్ బహుశా అటాక్ చేయకపోవచ్చు ఇప్పుడు, బట్ ఏదో ఒక భూభాగం ఇరాన్ నుంచి క్యాప్చర్ చేస్తే కనుక ఇరాన్ మీద ప్రెషర్ తీసుకురావచ్చు. నువ్వు యుద్ధం ఆపి హార్మోన్స్ ఓపెన్ చేస్తే గానీ మేము ఇది వెనక్కి ఇవ్వము అని చెప్పి బెదిరించేటువంటి ఒక అటెంప్ట్ జరుగుతోంది. వీళ్ళు కొండల నుంచి వాళ్ళ మీద కొట్టడం మొదలు పెడితే ఏమవుతుందో, నష్టాలు ఏమవుతాయో మనం చెప్పలేము. కానీ ఖర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేయడం అనేది చాలా చాలా కష్టం. బట్ ఇంకో ఫ్రంట్ ఓపెన్ అవుతుంది వాడికి, అంటే బహుశా అబ్దీన్ నుంచి వాళ్ళు ఖర్గ్ ఐలాండ్ వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కువైట్ సిటీ నుంచి కానీ బస్రా నుంచి కానీ వీళ్ళు ఖర్గ్ ఐలాండ్ అంటే కొంచెం కష్టం, కానీ అబ్దీన్ నుంచి వెళ్ళాలంటే బికాజ్ ఈ సముద్ర తీరం వాళ్ళ అధీనంలో వస్తుంది కాబట్టి వెళ్ళొచ్చు. ఏదైనా కానీ కూడా 15 కిలోమీటర్లే ఇక్కడ నుంచి ఇరాన్ బార్డర్ కిను తర్వాత మనకు ఖర్గ్ ఐలాండ్ కి జస్ట్ 15 కిలోమీటర్లే. కానీ వీళ్ళు ఇక్కడి నుంచి రావాలంటే చాలా దూరం రావాలి. సో ఇంత దూరం ఖర్గ్ ఐలాండ్ వాళ్ళు వస్తే ఇక్కడ నుంచి అటాక్ జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. కాబట్టి అది చాలా రిస్క్ తో కూడినటువంటిది. కాబట్టి ల్యాండ్ ఇన్వేషన్ తోటి ఈ ప్రాంతాన్ని కబ్జా చేసుకుందాం అన్నటువంటి ఒక ప్లానింగ్ నడుస్తోంది ఇప్పుడు పెంటగన్ లో. బహుశా వాళ్ళు దానికి ఐ థింక్ వాళ్ళ ఆర్మీ అన్నది వాళ్ళకి మనకు తెలిసి బహుశా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుంది డొనాల్డ్ ట్రంప్ కి. మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం, రెడీగా ఉన్నాం, మేము ఎక్సర్సైజ్ చేశామని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే కనుక 48 గంటల తర్వాత ఈ ఇన్వేషన్ అనేది జరుగుతుంది. అది డొనాల్డ్ ట్రంప్ కి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ తప్ప ఇంకా ఆప్షన్స్ లేవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.